ఇది న్యూఢిల్లీ 13th February 2020 సిబిడిటి సార్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆ రోజు 2000 కోట్ల రూపాయలు పట్టుకున్నటువంటి అన్అకౌంటెడ్ అంటే లావాదేవీలు, అక్రమ లావాదేవీలు చేసినటువంటి 2000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అక్రమ లావాదేవీలకు సంబంధించి మేము కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నామంటూ సిబిడిటి ఇచ్చినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి లెటర్, ప్రెస్కి రిలీజ్ చేసినటువంటి లెటర్ సార్ ఇది. మనోహర్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి పెండ్యాల శ్రీనివాస్ అమెరికా పారిపోయారు. చంద్రబాబు అమెరికా వెళ్తున్నారని మన పేపర్లో రాశారు. సరే, ప్రస్తుతానికి ఎట్లేలో ల్యాండ్ అయినా ఆయన అమెరికా ఎప్పుడు వెళ్తారు, ఆ తర్వాత అక్కడి నుంచి సింగపూర్ ఎప్పుడు వెళ్తారు, వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి వెళ్తారు. తప్పకుండా ఆయన విదేశీ టూర్లన్నీ కూడా సీక్రెట్గా సింగపూర్ అనేది ఆయన టూర్లో ఆ షెడ్యూల్లో ఉంటుంది, సీక్రెట్గా దాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ 2000 కోట్ల రూపాయల స్కామ్లో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన కలిస్తే, స్కిల్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన కలిస్తే కేసును ప్రభావితం చేసినట్టు అవునా కాదా? మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టు సార్, ఒక్కసారి చూడండి. సరే అండి, ఇది ఖచ్చితంగా ప్రభావం చూపినట్టే. ఎందుకంటే ఈ కేసు మూలాలు చాలా, అసలు అక్కడి నుంచినే స్టార్ట్ అయింది చంద్రబాబు పతనం. ఆ కేసు మూలంగానే తర్వాత కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ అవన్నీ కూడా తర్వాత కాలంలోనే వచ్చాయి. ఇది మూల కారణం. కాబట్టి అక్కడి నుంచి మొదలైన దాంట్లో పెండ్యాల శ్రీనివాస్ స్వయంగానే ఒప్పుకున్నాడు దాన్ని 2000 కోట్ల రూపాయల స్కామ్ కి సంబంధించి. ఇంకా ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తెలియదు, బట్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అతన్ని కలవడం ద్వారా ఈ కేసును ఎట్లా ప్రభావితం చేయాలా, దాంట్లో విట్నెసెస్ కానీ ఇంకా వాళ్ళని కూడా ఎట్లా కలిసి ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో విట్నెస్ పెండ్యాల శ్రీనివాసు లేకపోతే అక్యూజుడా, దాంట్లో చంద్రబాబు కూడా కో అక్యూజుడ్ గా చేరుతాడా అనేటివి ప్రధానమైన అంశాలు. ఇతను కూడా కో అక్యూజుడ్ గానే దాన్ని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఇతను కూడా అందులో ముద్దాయిగా చేర్చే అవకాశాలు స్పష్టంగా. ఇందులో ఏం రాశారనేది కూడా ఒకసారి క్లియర్ గా ప్రజలకు అర్థమయ్యే విధంగా చదివి వినిపిస్తాను సార్. ఇది 13th February 2020 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రెస్ రిలీజ్. సెర్చెస్ కండక్టెడ్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లీడ్ టు డిటెక్షన్ ఆఫ్ అన్అకౌంటెడ్ ఇన్కమ్ ఆఫ్ మోర్ దాన్ 2000 crore అని రాస్తూ, సెర్చ్ ఆపరేషన్ వాజ్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆన్ క్లోజ్ అసోసియేట్స్ including ex-personal secretary of a prominent person and incriminating evidence seized. చాలా క్లియర్గా రాశారు. ఒక ప్రామినెంట్ పర్సన్ యొక్క ఎక్స్-పర్సనల్ సెక్రటరీ, మాజీ పిఏ, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి రాష్ట్రంలో, ఆ వ్యక్తి యొక్క ఇది క్లియర్గా 2000 crores అని రాస్తుంటారు. ఒకసారి క్లియర్గా చూపించండి. మీరు చెప్పండి సార్, ఈ ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్కి సంబంధించినటువంటి వ్యక్తి అమెరికాకు పారిపోతే, ఈయన అమెరికాకు వెళితే ఆయన్ని కలవకుండా ఉంటారా? కలిస్తే ఈ కేసును ప్రభావితం చేసే అంశాలు జరగవా? ఖచ్చితంగా కలిస్తే ఈ ప్రభావితం చేసే అంశాలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ పెండ్యాల శ్రీనివాస్ విట్నెస్ అవుతాడా, అప్పుడు ఒకవేళ అప్రూవర్ గా మారిపోతాడా, తర్వాత ఈ అమౌంట్ అంతా 2000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో వివిధ రూట్స్ లో ఎలా వచ్చాయి, అవన్నీ చంద్రబాబు నాయుడుకి అంతిమంగా ఎలా చేరాయనే అంశాలన్నీ ముందుకు వస్తాయి. కాబట్టి ఇదంతా దీన్ని కేసును కొద్దిగా నీరు గార్చడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు జరుగుతాయనే దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ప్రభావితం చేసే అంశాలు వీటిపైన ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మళ్ళీ సిఐడి వాళ్ళు కూడా మిగతా కేసులను ఆధారం చేసుకుని తర్వాత అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిపైన విచారణ ముమ్మరం చేస్తే గానీ ఇవన్నీ కూడా వెలుగులోకి రావు. ఇవి ఖచ్చితంగా అతను ఎక్కడెక్కడ కలుస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఈ అంశాలన్నీ వెలుగులోకి రావాలా. ఎందుకంటే ఇతను ఈ పచ్చ మీడియా వీళ్ళంతా అడ్డం పెట్టుకొని యూజ్ చేస్తున్నారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ ప్రతి కదలికను కూడా వీళ్ళు శాటిలైట్ ఫోన్ల ద్వారా ఎక్కడున్నారు జగన్ గారు, ఇవన్నీ కూడా ఇంచు టు ఇంచు దేశానికి ప్రచారం చేస్తూ ఇది ఏదో మహా నేరం అయిపోయినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు రైట్ రాయల్ గా సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. నేను విదేశాల పర్యటనకు వెళ్ళాలా, తర్వాత లండన్కి వెళ్తున్నాను, యూరప్ పర్యటనకు వెళ్తున్నాను అని చెప్పి తీసుకున్నారు. కోర్టు పర్మిషన్ ఇచ్చింది, దాని ప్రకారం వెళ్ళాడు. దానిపైన ఇంత రాద్ధాంతం చేసేవాళ్ళు ఇవాళ ఇన్ని కేసుల్లో ఇన్ని స్కాముల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఫైబర్ గ్రిడ్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానివ్వండి,
తర్వాత ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కానివ్వండి, అమరావతి ల్యాండ్ స్కామ్ కానివ్వండి, తర్వాత లిక్కర్ స్కామ్, వీటన్నిటిలో ప్రధాన నిందితుడిగా ఉండి దాంట్లో ముఖ్యంగా పెండ్యాల శ్రీనివాసును ఇంకా ఎవరెవరినో అంటే దీని ద్వారా లూటీ చేసిండే డబ్బులను ఎక్కడెక్కడ ఆయన చేర్చాడో ఇవన్నీ కూడా వెలుగులోకి అవన్నీ మేనేజ్ చేయడానికి అక్కడ పోయినాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవరు అనేది ఇది ప్రజా తీర్పు ద్వారా రాబోతుంది అనే విషయం వాళ్ళకి తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పైన విపరీతమైన ప్రచారం చేస్తా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయేది ఎక్కడలే, ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి తాటికాయ అక్షరాలతో రాస్తున్నారు, దానిపైన డిబేట్లు పెడుతున్నారు. అదే ఆయన పర్సనల్ టూర్. ఎవరికైనా వ్యక్తిగత జీవితం ఉంటది, తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఇది ఉంటుంది, కానీ వాటిని కూడా తూసిరాజని ఆయన దీనిపైన చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ఇన్ని తప్పుడు పనులు చేసి ఇన్ని ఇవి చేస్తుంటే రహస్యంగా విదేశాలకు పోవాల్సిన అవసరం ఏముంది? రాజకీయ నాయకుడి జీవితం అంత రహస్యంగా ఉండాల్సిన అవసరం లేదు. పబ్లిక్ కూడా అకౌంటబిలిటీ ఉంది. కాబట్టి నేను పలానా టూరు పలానప్పుడు పలానా దేశానికి పోతున్నానని ఖచ్చితంగా చెప్పి ఉండొచ్చు. అట్లా చెప్పకపోవడం అనేక సందేహాలకు తావిస్తాననేది వాస్తవం.